ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం మనం చదువుకుందాం. 1 Peter 5:7. అందరు కలిసి చదువుకుందాం. 1 Peter 5:7. Casting all your care upon him, for he cares for you. ఎవరు చదవండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలాసార్లు మన అందరికి కామన్ థింగ్ ఏంటంటే చింత అన్నమాట. అవునా కదా, అందరికీ ఉంటుంది. బట్ క్రిస్టియన్స్కి ఏంటంటే మనం దేవుని సన్నిధిలో ఉండి కూడా మనం చింతిస్తుంటాం. అవునా కదా. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మీ గురించి చింతించుస్తున్నాడు కనుక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. క్యాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ ఫర్ హీ. తర్వాత మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ప్రభువా ఎందుకు నా ప్రార్థనలకి జవాబు ఇవ్వట్లేదు? ఎందుకు నేను ఎంత ఏడ్చినా నా కన్నీటికి జవాబు దొరకట్లేదు? లేకపోతే ఎంత బ్రతిమాలకున్నా ఎందుకు నా ప్రేయర్ దేవుడు వినట్లేదు? అవునా, అందరికీ వస్తుంది లైఫ్లో క్వశ్చన్ కదా. వస్తుందా రాదా? ఎవరన్నా ఉంటే చెప్పండి. అడిగిన వెంటనే ఆన్సర్ వచ్చేస్తుందంటే, అడిగిన వెంటనే ఇన్స్టెంట్గా దేవుడు ఇచ్చేస్తాడు, సప్లై చేస్తాడంటే అంటే కాదు కదా. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, మన కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, కొంచెం అలసిపోయిన తర్వాత ఏమనుకుంటామంటే, మనమంతా ఒక లెక్కన దేవుడికి అంత పెద్ద దేవుడు మనం ఎక్కడ పట్టించుకుంటాడులే కదా, నేను నథింగ్ అనుకుంటాం. ఇంత అల్పమైన నన్ను దేవుడు పడుచుకోవడానికి నేను ఏ పాటి వాడిని, అందుకని నా ప్రార్థనలకి జవాబు దొరకట్లేదు. లేకపోతే దేవుడు చాలా గొప్ప దేవుడు, అసలు ఎంతోమంది లోకల్లో ఉన్నారు, ఎంతో భక్తులు ఉన్నారు, నా భక్తి ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని అనుకుంటాం మనం చాలాసార్లు. అందుకనే మనకి దేవుడు పట్టించుకోవట్లని చెప్పి మనం కూడా కాంప్రమైజ్ అయిపోతాం మనం చాలాసార్లు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే డిఫరెంట్గా చెప్తుంది బైబిల్. ఏంటంటే మాథ్యూ 10th chapter 29-30 ఎవరు చదవండి. మాథ్యూ 10th chapter 29-30. ఇక్కడ చూస్తున్నాము బైబిల్ ఏం చెప్తుందంటే, మనం అనుకుంటాం మనం చాలా దేవుని దృష్టిలో మనం చాలా అల్పమైన అనుకుంటాం మేము చాలాసార్లు. కానీ బైబిల్ డిఫరెంట్గా చెప్తుంది. ఏం చెప్తుందంటే, మీ తల్లో ఒక వెంట్రుక కూడా దేవుడి చిత్తం లేకుండా కింద పడదంట. బట్ ద వెరీ హెయిర్స్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ నంబర్డ్. ప్రతి వెంట్రుక కూడా దేవుడు కౌంట్ చేసి పెట్టినంట దాన్ని దేవుడు. ఆర్ నాట్ 2 sparrows sold for a copper coin, and not one of them falls to the ground apart from your father's will. But the very hairs of your head are all numbered. Do not fear, therefore. You are of more value than many sparrows. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడి దృష్టిలో మనం ఎంత విలువైన వాళ్ళని చూపిస్తాం. మరి దేవుడు మనకు ఆశ్చర్యంగా, అసలు అంత పెద్ద దేవుడు అసలు మనల్ని పట్టించుకోవడం ఏంది, మనకి విలువ ఇవ్వడం ఏంది, అసలు మన గురించి ఎంత ఆలోచిస్తున్నా అంటే, మన వెంట్రుకలు కూడా దేవుడికి కౌంట్ ఉంటుందంట. మన వెంట్రుకలు కూడా దేవునికి ఒక తలలో, మనిషి తలలో ఎన్ని వేలు ఉంటుందండి అరౌండ్? గెస్ట్ చేయండి, ఎన్ని ఉంటుంది? మిలియనా? అంత కాదులేండి, దాదాపు 80,000 నుంచి 1,20,000 దాకా ఉంటుందంట యూజువల్గా. కొంతమందికి ఆ కలర్ బట్టి మారుతూ ఉంటుందంట. బ్లాండ్ హెయిర్ ఉంటే వాళ్ళకి అప్ టు
150,000 అంటే 1,50,000 దాకా ఉండొచ్చు అంట. అందుకని ఎక్కువ ఉండదు అనమాట మనిషి తల వెంట్రుకలు. అయితే ఏంటంటే ఆ వెంట్రుకలు కింద పడితే కూడా దేవుడు తెలుస్తుందంట. అది దేవుడి చిత్తం లేకుండా అది జరగదంట. అంటే చూడండి ఎంత పెద్ద విషయం కదా. మన వెంట్రుక కూడా మనం అసలు వెంట్రుకలు పడితే ఏమైనా పట్టించుకుంటారు, చాలా బాధపడతాం వెంట్రుకలు పడితే. అంటే బాలుడు అయితే బాధపడతాం, అదే విషయం. స్నానం చేస్తా ఉంటే వెంట్రుకలు పడిపోతుంటే చాలా బాధ వేస్తాను అనమాట, అవునా కదా. అయితే మనం ఎవరు గుర్తుపెట్టుకోం ఎన్ని పడిందని కదా. అయితే దేవుడు గుర్తుంటుంది, అన్నీ తెలుసండి దేవుడికి. అంటే చూడండి, అంటే బైబిల్ చెప్తుందంటే అంటే దేవుడికి మన వెంట్రుకలకి కౌంట్ చేయాల్సిన అవసరమే ఉంది దేవునికి. అంటే ఇక్కడ అర్థమైందంటే మన వెంట్రుకలు ఎంత ఎన్ని ఎక్కువ ఎన్ని తక్కువ అయిన మ్యాటర్ కాదు, కానీ ఏం చెప్తుందంటే అంత ఎక్కువ దేవుడికి మన గురించి డీటెయిల్స్ తెలుసు అనమాట. మన ప్రతి కదలిక, ప్రతి యొక్క అప్స్ అండ్ డౌన్స్, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు అనమాట. దాని అర్థం అదనమాట. అంటే ప్రతి వెంట్రుక పడితే కూడా దేవుడికి గుర్తుంటుంది, దేవుడికి తెలుసు అంటది. అంత దేవుడు మనం కేర్ చేస్తున్నాడు అనమాట, అంత పట్టించుకున్నాడు దేవుడు. మనం దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మనం దాన్ని నమ్మినా నమ్మకపోయినా కూడా వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనల్ని అంత అంత విలువ అంటాం మనం దేవుడికి, అంత విలువైన బిడ్డలం దేవుడికి మనం అంతా కూడా వాక్యం చెప్తుంది అనమాట. అయితే పిచ్చుకలు ఆ కాలంలో అక్కడ నమ్మేవాళ్ళంటే ఒక కాపర్ కాయనికి 2 చిన్న పిచ్చుకలు, ఊళ్ళో తెలుసుకో చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి. ఇప్పుడు మన ఊళ్ళో కూడా పిచ్చుకలు కనబడలేదు నాకైతే, మా ఊళ్ళో ఇప్పుడు ఈ మధ్య. ఇంతకుముందు చిన్నప్పుడు చాలా పిచ్చుకలు చూసేవాడిని నేను, అవునా. ఇప్పుడు ఏమో చెప్తారు మరి ఏందండి రేడియేషన్, ఈ మొబైల్ సిగ్నల్స్, ఇంకా అదేమంటారు దాన్ని, వీటి వల్ల పిచ్చుకలని ఏదైపోతుందని చెప్తున్నారు. మరి నిజంగా నేను చూడలేదు ఈ మధ్య పిచ్చుకలు, చాలా చిన్న పిచ్చుకలు అనమాట. అవి బయట మనం చూస్తూ ఉంటే కొన్ని వందలు వేలు ఎగురుతూ ఉంటాయి అనమాట, గుంపులు ఎగురుతూ ఉంటాయి. అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అయితే అంత చిన్న పిచ్చుకు కూడా దేవుడి కౌంట్ అంట. అంటే దేవుడు ఒక పిచ్చుకు చనిపోవడం అంటే దేవునికి తెలియకుండా చనిపోదంట అది. అంటే ఒక పిచ్చుకు చనిపోయినా దేవుడు తెలుసు అంటది. అంటే దేవుడు మహా గొప్ప దేవుడు, మహా గొప్ప జ్ఞాని, సర్వశక్తి దేవుడు. ఆయన కంటికి మరుగైంది ఏం లేదు. జరిగే ప్రతిదీ కూడా ఎవ్రీ డీటెయిల్, మైన్యూట్ డీటెయిల్ కూడా దేవుడు తెలుసు అనమాట. అది బైబిల్ చెప్తుందంటే అంత గొప్ప దేవుడికి మనము చాలా విలువైన వాళ్ళమంట. అనేక పిచ్చుకల కంటే మనం విలువైన వారమంట. అంటే ఒక్క పిచ్చుక గురించి దేవుడు పట్టించుకుంటే, దాని గురించి దేవుడు అంతా గమనిస్తూ ఉంటే, వాటికంటే చాలా విలువైన మన గురించి దేవుడు ఇంకెంత గమనిస్తాడు. అర్థం అదనమాట. కాబట్టి మనము చాలాసార్లు మనం కృంగిపోయినప్పుడు మనం గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే దేవుడికి నేను విలువైన వాడిని, విలువైన దాన్ని, మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, ఎందుకంటే ఇంత విలువైన అయినా కూడా మనకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తుంది కదా, ఎందుకు వస్తున్నాయండి. దాన్ని సెకండ్ మెసేజ్లో చూద్దాం, ఫస్ట్ మెసేజ్లో అక్కడ పోవట్లేదు. సో దేవుడు మనకు అంత విలువ ఇచ్చినప్పుడు దానికి మనం ఎట్లా స్పందించాలా. బైబిల్ ఒక మంచి వాక్యం ఉందన్నమాట ఇక్కడ, మాథ్యూ 6th చాప్టర్. అంతకుముందు ఒక విషయాలు చూసుకుందాము. 6th చాప్టర్ 26 నుంచి 33 దాకా చదువుకుందాం. తెలుగులో గట్టిగా చదవండి. చదువు 33 దాకా చదువు.
ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మన జీవితాల గురించి మనం చాలా వరి అయిపోతుంటాం. అసలు ఏం తిందాం, మనం ఏం తాగదు, లేకపోతే ఏం ధరిస్తాం. మన మెయిన్ థింగ్ అదే కదా, మన బేసిక్ నీడ్స్ ఇవన్నీ కూడా కదా. బేసిక్ నీడ్స్ అంటే మనం తినడము, ఉండడానికి స్థలము, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, మనకు కావాల్సింది అదే. సో దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, దాని గురించి విచారిస్తుంటే, చింతిస్తుంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, therefore I say to you, do not worry about your life, what you will eat or what you will drink, not about your body, what you will put on. Is not life more than food, and the body more than clothing? Let all the birds of the air, for they neither sow nor reap nor gather into barns, yet your heavenly Father feeds them. Are you not of more value than they? ఆకాశ పక్షులు చెబుతున్నాడు, పక్షులు చూడండి, అవి ఏం చేయమంట, విత్తవు కొయ్యవు, ఏం చేయవు అవి. అయినా కూడా అవి ఆకలిగా ఉండవు. అవి దేవుడు ఏదో విధంగా పోషిస్తూనే ఉంటాడు అనమాట, సర్వ్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనుషులు అవన్నీ చేస్తూ ఉంటాం కదా, మనం ఏం పంట ప్లాన్ చేసుకుని మనం విత్తనాలు వేస్తాము, ఆ చెట్లు మన వాళ్ళ పెద్ద పంటకు వస్తాము, దాన్ని మనం తీసుకెళ్ళి మనం బాండ్స్లో అంటే ఇక్కడ ఏం తింటారు దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇట్లా మనం ప్లాన్ చేసుకుని పని చేస్తూ ఉంటాం మనం. అయితే పక్షులు చూడండి, వాటికి ఇలాంటివి ఏమి ఉండదు అనమాట. హ్యాపీ నిద్రలేస్తాయి, మంచిగా ఎగురుతూ వెళ్తాయి, ఫుడ్ దొరుకుతుంది వాటికి, ఎక్కడో తినేస్తాయి, మళ్ళీ పడుకుని తిరిగిపోతాయి, మళ్ళీ పొద్దున్న లేస్తాయి. అంటే లైఫ్ గడిచిపోతుంటాయి అనమాట. అసలు చాలా విచిత్రంగా అంటే చూస్తూ ఉంటాయి. అసలు ఏంది ఎట్లా సర్వైవ్ అవుతాయంటే అట్లా అయిపోతుంటాయి అవి. ఎందుకంటే దేవుడు వాటికి ఎట్ట పెట్టాడు అనమాట. దేవుడు చెప్తున్నాడు, ఒకసారి గమనించండి మీరు, పక్షులను చూడండి మీరు. పక్షులు చూస్తే అవి ఏం చేయమంట, విత్తవు కొయ్యవు, ఏం చేయవు, అయినా సర్వైవ్ అయిపోతున్నాయి. ఎట్లా? దేవుడు వాటిని పోషిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అలాంటి పక్షులను పోషించినప్పుడు మిమ్మల్ని దేవుడు పోషించడా? అలాంటి పక్షులు దేవుడు పట్టించుకున్నప్పుడు, వాటి గురించి దేవుడు ఆలోచిస్తున్నప్పుడు, వాటి గురించి దేవుడు చింతిస్తున్నప్పుడు మీ గురించి దేవుడు చింతించడా, పట్టించుకోడా? విచ్ ఆఫ్ యూ ఆర్ యూ నాట్ ఆఫ్ మోర్ వాల్యూ దెన్ దే? పక్షులు కూడా మనం విలువైన వారం కదా. విచ్ ఆఫ్ యూ బై వరింగ్ క్యాన్ యాడ్ 1 cubit ఆఫ్ యూ స్టాచర్? అంటే ఇక్కడ దిగులు పడమని చెప్తాను. మీకు దిగులు పడతా అంటే మీకు ఏం లాభం? ఏమైనా మూరకు పెరుగుతారా? హైట్ మరి పెరుగుతాయి, ఏం కాదు కదా. అంటే దిగులు పడతా కూర్చుంటే అందువల్ల ఏం ఉపయోగం లేదు కదా. సో వై డూ యూ వరీ అబౌట్ క్లోదింగ్? కన్సిడర్ ది లిలీస్ ఆఫ్ ద ఫీల్డ్, హౌ దే గ్రో, దే నైదర్ toil nor spin, and yet I say to you that even Solomon in all his glory was not arrayed like one of these. కొన్నిసార్లు మీరు ఏం ధరిస్తామంటే ఏమి డ్రెస్ చేసుకుంటాం ఆలోచిస్తుంటారేమో. బైబిల్ చెప్తుంది, అడవి పువ్వులు చూస్తారు కదా, గడ్డి పూలు చూస్తాం, అడవి పూలు చూస్తూ ఉంటాం కదా, అవి గమనించి చూస్తే కన్నా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంత ఆ టెక్స్చర్ ఎంత బాగుంటుందంటే అసలు ఏంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అది మనం ఎక్కడ బయట చూడలేము, అలాంటి బట్టలు చూడలేము, నిజంగానే అంత బాగుంటుంది పువ్వులు అనమాట. అవి అడవిలో దాన్ని పట్టించుకొని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు దాన్ని. అసలు తల్ల పెట్టుకొని ఇండియాలో తల్ల పెట్టుకుంటాం కదా, అలాంటి పూలు కూడా కదని చెప్పడం. అడవి పూలు అంటే రోడ్లో పక్కన సైడ్లో మొలిచేవి, గడ్డి మీద పడే పూలు ఎక్కడ పడి ఉంటాయి అనమాట, ఎక్కడ మొలుస్తూ ఉంటాయి అవి. అలాంటి పువ్వులు కూడా అంట దేవుడు వాటికి చాలా బ్యూటిఫుల్ అయిన వస్త్రం ధరిపిస్తున్నాడు. అంటే అర్థమైందంటే అలాంటి అడవి గడ్డికి కూడా దేవుడు అంత మంచి అందమైన పువ్వులు ఇస్తున్నప్పుడు, అలాంటి ఇంకా దానికి ఏం దేనికి కంపేర్ చేశా అంటే సొలొమోన్ రాజు అంట. సొలొమోన్ రాజు చాలా గొప్ప రాజు. ఆయన చాలా లగ్జరీస్గా బతికాడు అనమాట. ఆయన ఇప్పుడు దాకా బైబిల్ మనకు తెలిసేసరికి అంతకన్నా ఆయనకన్నా జ్ఞానవంతులు లేడు, అంతకన్నా లగ్జరీగా బతికాడు ఎవరు మనకు తెలియదు, నాకు తెలిసిన వరకు. అట్లాంటి రాజు కూడా ఇప్పుడు దాకా ఆఫ్టర్ ఆల్ గడ్డి పువ్వు లాంటి డ్రెస్ వేసుకునేది లేదంట, ఇప్పుడు దాకా వేసుకునేది లేదంట. రాజు, అంత పెద్ద రాజు కూడా గడ్డి పువ్వు లాంటి డ్రెస్ కూడా ఇప్పుడు దాకా వేసింది లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆ గడ్డికి కూడా అంత గొప్ప పువ్వు ఇస్తే, డ్రెస్ చేస్తే, దాన్ని ఆ విధంగా అలంకరిస్తే మనం ఎంతో, దానికంటే ఎంతో ప్రెషియస్ మనకి ఇవ్వడా దేవుడు? అది వాక్యం చెప్తాను అనమాట. ఎవరు చెప్తున్నారు వినండి? ఎవరో చెప్పట్లే, దేవుడే చెప్తున్నాడు. యేసు ప్రభువే చెప్తున్నాడు, సాక్షాత్ సృష్టికర్త చెప్తున్నాడు. దేవుడు ఇవన్నీ మీకు ఇవ్వడా? ఎందుకు మరి వరి అవుతున్నారు? నౌ వి గాడ్ సో క్లోత్స్ ద గ్రాస్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ టుడే ఈస్ అండ్ టుమారో ఈస్ థ్రోన్ ఇన్ టు ది ఓవెన్, విల్ హీ నాట్ మచ్ మోర్ క్లోత్ యూ, ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్? గడ్డి ఒకరోజు పూస్తుంది, మళ్ళీ ఎండిపోతుంది.
దాన్ని తీసుకెళ్ళి పడేస్తాం, అంటే కాల్ చేస్తారు, లేకపోతే ఎండిపోతుంది. అలాంటి గడ్డిని కూడా దేవుడు అంత పట్టించుకుంటే మీరు ఎందుకు వరి అవుతున్నారు? ఏం తినాలని ఎందుకు వరి అవుతున్నారు? ఏం ధరిస్తాను ఎందుకు వరి అవుతున్నారు? అల్ప విశ్వాసులారు అన్నాడు దేవుడు. అదేంటి? గడ్డిని దేవుడు అంత పట్టించుకుంటే, పక్షులను దేవుడు అంత పట్టించుకుంటే, వాటికన్నా చాలా చాలా విలువైన మనల్ని దేవుడు పట్టించుకోవడం అనేది ఇంకా ఎంత నిశ్చయమైన విషయం అది కదా. అయితే మనం నమ్మట్లే మనం. అందుకని చెప్తున్నా అంటే అల్ప విశ్వాసులారా, ఎంత కింద మంది ప్రాధాన్యపడతాం మనం ఫుడ్ కోసం, లేకపోతే బట్టల కోసము, లేకపోతే నేను చెప్పడం వచ్చి బేసిక్ నీడ్స్ కోసం ఎంతో కష్టపడతాం మనం. బైబిల్ ఏం చెప్తుందంటే, దేర్ఫోర్ డు నాట్ వరీ సేయింగ్ వాట్ షల్ వి ఈట్ ఆర్ వాట్ షల్ వి డ్రింక్ ఆర్ వాట్ షల్ వి వేర్, ఫర్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ద జెంటైల్స్ సీక్, ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ నోస్ దట్ యు నీడ్ ఆల్ దీస్ థింగ్స్. అన్యులు ఆ పని చేస్తే పర్లేదు, కానీ దేవుని బిడ్డలైనా మీరు చేయడం ఏంటి అని అర్థమైందంటే, మనం వరల్డ్ పీపుల్ మనం కూడా చేస్తుంటాం. వరల్డ్ పీపుల్ ఏం చేస్తారు అది మనం చేస్తుంటాం. మనం కష్టపడి కింద మీద పడి జాబ్స్ ఎదుగుతుంటాము, కింద మీద పడి మనం మన సర్వైవల్ కోసం ట్రై చేస్తుంటాము, ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తాము, లేకపోతే అది తినడానికి ప్లాన్ చేస్తాము, ఏమో చేసుకుంటాం, మన లైఫ్లో అన్నీ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఇన్సెక్యూర్ ఫీలింగ్ మనకు కదా, ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం మనం. ఏమైపోతుందేమో, నెక్స్ట్ ఏమైపోతుందేమో, వాడుకునేస్తాడు వీడుకొనేస్తున్నాడు, మనం దొరకకపోతే ఎట్లా, వాళ్ళు ఇల్లు కొంటాం, మన ఇల్లు కొనకపోతే ఎట్లా, లేకపోతే వాళ్ళు కారు కొంటాం, మనం కొనకపోతే ఎట్లా, లైక్ వాళ్ళ జాబ్, ఇట్లా అన్నీ ఆలోచిస్తుంటాం అనమాట కదా. అది వరల్డ్లీ పీపుల్ చేసే పని. వాక్యం చెప్తుందంటే, అరే అవన్నీ లోకస్తులు చేసే పనులు రా బాబు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అది? నువ్వు ఎవరు? దేవుని బిడ్డ. దేవుని బిడ్డ ఉన్నప్పుడు నువ్వు ఎట్లుండాలా? బట్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ టు యూ. దేవుని చెప్తున్నా అంటే, మీరు వాటి వెనక పరిగెత్తవద్దు, కానీ అవన్నీ దేవుడే మీకు ఇస్తాడు. ఆటోమేటిక్గా మీకు దేవుడు యాడ్ చేస్తారు వాటిని. కానీ నీకు చేయాల్సిన పని ఏంది? మొదట దేవుని రాజ్యాన్ని, ఆ నీతిని వెతుకు, అంతే సింపుల్. వాడి వెంబడి పరిగెత్తవద్దు, అన్ని దేవుడే ఇస్తాను నీకు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నీకు. ఎప్పుడు వస్తా అంటే, మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు, ఫస్ట్ దేవుని వెతికినప్పుడు, దేవుని కార్యం వెతికినప్పుడు, దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, దేవుని పనులు చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడుతుందంట. నువ్వు లోకస్తుల్లాగా మనం చేయక్కర్లా, వాళ్ళలాగా మనం ప్రాధాన్యపడక్కర్లా, వాళ్ళలాగా మనం పరిగెత్తక్కర్లా, వీటికి పరిగెత్తక్కర్లా, ఏం చేయక్కర్లా. మొదట దేవుణ్ణి ప్లీజ్ చేస్తే, దేవుణ్ణి ఘనపరిస్తే, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని ఎదిగితే, దేవుడిని సంతోషపెడితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఇవ్వబడుతుందంట. ఇవన్నీ యాడెడ్ అంటే ఇవ్వబడుతుంది కదా. యాడెడ్ అంటే ఏంది? ఇంకా ఇవ్వబడుతుంది, ఎక్కువ ఇవ్వబడుతుంది. దేవుడు చేస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. ఇవన్నీ కూడా ఇస్తా అంట. ఎప్పుడంటే ఆయన రాజ్యాన్ని, ఆ నిధిని ఎదిగినప్పుడు అంట. వాక్యం ఏం చెప్తుందంటే, క్లియర్ చెప్తుందంట, మీరెవరు? మీరు లోకస్తులు కాదు, మీరు దేవుని బిడ్డలు కదా. లోకస్తులు వేరు, మీరు వేరు. లోకస్తులు పక్కనే ఉంటారు, మీరు చుట్టూ ఉంటారు, కాబట్టి మీరు కూడా వాళ్ళ ద్వారా ప్రభావితం చెంది మనం వాళ్ళగా ఆలోచిస్తుంటాం. చాలాసార్లు ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతాం, చాలాసార్లు భయపడిపోతున్నాం, చాలాసార్లు కృంగిపోతున్నాం, చాలాసార్లు ఆందోళన పడుతూ ఉంటాం. అరే నా బతికేమైపోతుందేమో, జీవితం ఏమైపోతుంది అనుకుంటూ ఉంటాం. అయితే అది మామూలు విషయం. అది ఎవరికంటే లోకస్తులకి, మనకు కాదు. మనమంతా దేవుని బిడ్డలు, మనమంతా దేవుని బిడ్డలం. యేసు ప్రభు మనల్ని తన రక్తంతో కొనుక్కున్నాడు. దేవుని బిడ్డలు మనమంతా, అడాప్టెడ్ చేయడం మనమంతా. దాని దేవుడు మనల్ని తన బిడ్డల్ని చేసుకున్నాడు అంటే యేసు ప్రభు ద్వారా, తండ్రి. కాబట్టి మన దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత మన తండ్రి ఎవరు? మహా గొప్ప దేవుడు, సర్వశక్తి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమస్తం అయింది. అంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం ఏంది? వాక్యం చెప్తాను అనమాట. నువ్వు ఎందుకు చిన్న చిన్న జాబుల గురించి వరి అవుతున్నావు? చిన్న చిన్న జాబ్స్ గురించో, చిన్న చిన్న వీసాస్ గురించో, లేకపోతే చిన్న చిన్న డబ్బుల గురించి, ఇల్లు గురించి, కార్ల గురించి, లోక సంబంధ విషయాలన్నీ ఉన్నాయి. వాటి గురించి వరి అవుతున్నావు. ఏం చేయగలవు నువ్వు? అవన్నీ నేను ఇస్తాను, కానీ నువ్వేం చేయాలా? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు. ఇవన్నీ ఇవ్వబడిన, ఆటోమేటిక్గా ఇవ్వబడి అనమాట, ఇవ్వబడిన. అది వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, దేవుడు మన గురించి మనం అనుకున్న దానికంటే ఎక్కువ పట్టించుకుంటున్నాడు. మన గురించి ఎక్కువ ఆయన చింతిస్తున్నాడు అనమాట. వాక్యం చెప్తుంది. మనం ఊహించలేము దేవుడు మన గురించి ఎంత పట్టించుకుంటాన్ని. మన గురించి మనమే అంత ఆలోచించాం, దేవుడు అంత ఆలోచిస్తుంటాడు. మన గురించి దేవునికి అద్భుతమైన ప్లాన్స్ ఉంటాయి. మన ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మన ఒక్కొక్కరి కోసం దేవునికి ప్లాన్స్ ఉంటుంది అనమాట. మనం అంత ప్లాన్ చేయకపోయినా దేవుడు ప్లాన్ చేసి ఉంటాడు అనమాట. చాలా మంచి ప్లాన్స్ అవన్నీ కూడా. బైబిల్ ఉంటుంది కదా, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, నేను కలిగిన ఆలోచనలు మీ మేలు కొరకే ఉంటుంది బైబిల్లో కదా. మన మేలు కొరకే ప్రతి ఒక్కరి లైఫ్లో దేవుడికి ప్లాన్స్ ఉంటాయంట. మనం చేయాల్సింది ఏంటంటే, మొదట ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని వెతకాల, ఆయనకి మనం సబ్మిట్ చేసుకోవాలి, సరెండర్ అయిపోవాలి దేవునికి మనం సరెండర్ అయిపోవాలి. నాయన మీరు నడిపించింది, మీ ఇష్టం ఎట్టు నడిపిస్తే అట్లా, నువ్వు ఎట్టు చెప్తే అట్లా వింటాను ఆయన అని చెప్పి సరెండర్ అయిపోతే
దేవుడు నడిపిస్తాడు అనమాట. మన అట్ట కాకుండా మన సొంత తెలివితేటలు వాడుకొని మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ వాక్యం చెప్తుంది అవన్నీ ఏం చేయగల నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని ఆ నీతిని ఎదిగినప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడను. సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు యూ. అంటే సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు అనమాట. అది వాక్యం అని చెప్తుంది అనమాట. సో అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం అన్నమాట. ఈ సమయం అందరం కూడా కొన్ని నిమిషాలు అందరం కళ్ళు మూసుకుని దేవుడు మనకిచ్చిన ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప ఆధిక్యత, ఆయన బిడ్డలని ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యం అంటే అది అసలు మనం ఊహించలేము అనమాట. అంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లే కదా. మన విశ్వాసంతో మనం చాలాసార్లు పడిపోతుంటాం. దేవుడు మరోసారి గుర్తు చేస్తున్నాడు, మీరందరూ నా బిడ్డలు. మహా గొప్ప దేవుడు చెప్తున్నాడు, మీరందరూ నా బిడ్డలు. మీకేం కావాలో నాకు తెలుసు, నీకేమి ఇవ్వాలో నాకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేయాల్సింది ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని మనం వెతకాలి. ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని మనం వెతికినప్పుడు ఇవన్నీ మనకి ఇవ్వబడినంట. ఎందుకంటే బైబిల్ చెప్తుంది హీ కేర్స్ ఫర్ యూ. ఆయన మన గురించి చించే దేవుడు అంట, మన గురించి ఆలోచించే దేవుడు అనమాట. ఆయన మనం ఏం వరి అక్కర్లే. మన పేరెంట్స్ కంటే మన పేరెంట్స్ చాలా ఎక్కువ ఆలోచిస్తారు మన గురించి కదా. మనకంటే మన ఎక్కువ పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. చిన్న బిడ్డల గురించి పేరెంట్స్ చాలా పట్టించుకుంటారు. మనం ఆలోచించకపోయినా పేరెంట్స్ మన గురించి చాలా ఆలోచిస్తూ మన కోసం ప్రేయర్ చేస్తుంటారు అనమాట. అంతకన్నా దేవుడు ఎక్కువ మన గురించి ఆలోచిస్తూ ఉంటాం, అంతకన్నా ఎక్కువ మనం పట్టించుకుంటాం, అంతకన్నా ఎక్కువ మన కోసం ఆయన చింతిస్తూ మన కోసం ప్లాన్ చేసి పెట్టేసి ఈ బిడ్డ ఎప్పుడు లోబడుతుంది చూస్తూ ఉంటాం అనమాట. మన లోబడి ఆయన రాజనీతిని ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా మన దేవుడి గారు మన లైఫ్లో చూస్తాం. మనందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని ఎంత గొప్ప దేవుడిని, మన గురించి చింతించే దేవుడిని, మన గురించి ఆలోచించే దేవుడిని, మన గురించి దిగులు పడుతూ మన కోసం విచారిస్తూ లేకపోతే మన కోసం ఎంతో మంచి భవిష్యత్తుని సిద్ధపరిచిన దేవుడు అందరూ ఆరాధించుకుందాం. ఈ సమయాన అందరూ మనం వీలైనంత వరకు ఒక లైన్ అన్నా దేవుడిని ఆరాధించుకుందాం. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.